జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఆధిపత్య అగ్ర కులాలకు బడుగు వర్గాల ఆత్మగౌరవానికి మధ్య పోటీ అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీలకు టికెట్లు ఇవ్వలేని బీజేపీ బీఆర్ఎస్లకు బీసీల ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. హైదరాబాద్ సైఫాబాద్ లోని బీసీ భవన్లో హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుమార్, సీనియర్ నేత వినోద్ కుమార్ తదితరులతో కూడిన కాంగ్రెస్ బృందం జాజుల శ్రీనివాస్ గౌడ్ ను కలిశారు. తమ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ కు మద్దతు ఇవ్వాలని కోరారు. బీసీ సంక్షేమ సంఘం తరపున పూర్తి మద్దతు ఇస్తున్నట్లు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. ఎల్బీ స్టేడియంలో బీసీ గర్జన పెట్టి నరేంద్ర మోదీ గారిని తీసుకొచ్చి మేము బీసీని ముఖ్యమంత్రిని చేస్తాను. బీసీ ముఖ్యమంత్రిని పక్కన పెడితే కనీసం ఓడిపోయే అభ్యర్థిని కూడా బీసీకి ఇవ్వడం లేదు. బీజేపీ పార్టీ బీసీలకు టికెట్ కూడా ఇవ్వడం లేదు. ఆ తర్వాత ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కులగణన చేసింది. కులగణన చేసిన తర్వాత బీసీలకు మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిసారిగా బీసీలు 56.36% ఉందని చెప్పి ఒక అఫీషియల్ డాక్యుమెంట్ కూడా ఇలా బీసీలకు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగంలో 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి అసెంబ్లీలో బిల్లు పెట్టి తీర్మానం చేసి ఢిల్లీకి పంపించారు. అక్కడ రాష్ట్రపతి గారు 6 నెలల నుంచి ఆమోదించకపోతే మళ్లీ అసెంబ్లీలో చట్టం చేసి గవర్నర్ గారు పంపించారు. చట్టం కూడా గవర్నర్ గారి దగ్గరనే ఉంది. అది అతిగతి లేదు. అయినప్పటికీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా ఈ వచ్చినటువంటి ఉప ఎన్నికల్లో బీసీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ గారికి ఒక అవకాశం ఇవ్వడం ఎంతో బీసీలకు ఇచ్చినటువంటి గొప్ప గౌరవంగా, బీసీలకు ఇచ్చిన కానుకగా మేము భావిస్తున్నాం. ఇలాంటి సమయంలో విజ్ఞులైనటువంటి, విజ్ఞానవంతులైనటువంటి, మేధావులైనటువంటి బీసీ విద్యావంతులు, కుల సంఘాలు, యువకులు, మహిళలు దయచేసి ఆలోచించాలి. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో జరిగేవి ఆధిపత్య కులాలకు, బడుగు వర్గాల ఆత్మ గౌరవానికి మధ్యన జరుగుతున్న ఎన్నికలు, ధర్మానికి అధర్మానికి మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నికలు, మెజార్టీ ప్రజలకు ఇలా కొద్ది శాతం ఉన్నటువంటి ప్రజల మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నికలు. కాబట్టి బీసీ బిడ్డలు ఆత్మ గౌరవంతో